ఓట్లు వస్తున్నాయంటే లీడర్లకు టెన్షన్ ఉంటది కానీ ఓటర్లకు మాత్రం పండుగేనబ్బా. ఎన్నడు కనబడనోళ్ళు ఊర్లకు వస్తారు, కమ్మగా తీయగా మాట్లాడతారు, గదవలు పట్టుకొని బతిమలాడతారు, ఓటుకు నోట్లు ఇస్తారు, మందు బిర్యానీ వంచుతారు. ఓట్ల ప్రచారం పేరు మీద 2 నెలలు కూలి మంచిగానే గిట్టుబాటు అవుతుంది. ఎన్నికలు ఓడిచేదాకా ఓటర్లంతా దేవుళ్ళే, మర్యాదలు మామూలుగా ఉండవు. మళ్ళా గందుకే నెలకోపారి ఓట్లు వస్తే బాగుండు అనుకుంటారు. కానీ సెంటరోళ్ళ రువ్వడి చూస్తాంటే ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్లు ఒక్కపారే అచ్చేటట్టున్నాయబ్బా. మన తెలంగాణలోనే కాదు దేశమంతా. ఇంకే హామీ ఎట్లున్నా ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పినట్టు జమిలీ ఎన్నికలు పెడతారట మల్లతాపకు. అంటే 2029లా పాత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సార్ తోటి ఓ కమిటేస్తే 47 పార్టీలతోని చర్చలు చేస్తే 32 పార్టీలు జమిలీకి జై కొట్టినట్టు ప్రచారం అయితే నడుస్తుంది. ఏడాదికో రాష్ట్రం ఎలక్షన్లుంటే మస్తు ఖర్చు అవుతుంది, ఆఫీసర్లకు పని అవుతుంది, పోలీసులకు తిప్పలైతుంది, డెవలప్మెంట్ పనులు ఆగిపోతున్నాయి. గిట్ల కాకుండా అన్ని రాష్ట్రాల్లో ఒక్కపారే అసెంబ్లీ ఎలక్షన్లు పార్లమెంట్ ఎలక్షన్ పెట్టాలనే చర్చ ఎప్పటికాంచో ఉంటే వీళ్ళు ముంగడికి తెచ్చిరన్నట్టు. అయితే ప్రతిపక్షాలేమో గిట్లా అంటున్నాయి. రాజకీయంగా 4వసారి వాళ్ళు ఏ విధంగా గెలవాలనేది ఒకటి, రాజకీయ పక్షాలని ఏ విధంగా అణిచివేయాలి అనే దాని విషయంలో మాత్రం చాలా సీరియస్ గా ఉంటది. తెలంగాణ అసెంబ్లీకి 9 నెలల కిందట, ఆంధ్ర అసెంబ్లీకి 3 నెలల కిందట, కర్ణాటకలో ఏడాది కిందట, కాశ్మీరు హర్యానాలో ఇప్పుడు, అటెన్కా మహారాష్ట్రలో ఎలక్షన్లు ఉన్నాయి. రూల్స్ ప్రకారం 5 ఏండ్ల కోపారి ఓట్లు. ఒకళ్ళ 2029లోనే అంత పెడదామంటే 5 ఏండ్లు కాక ముందుకే మళ్ళా ఇంకంటియాలి, పార్లమెంటు చట్టం మార్చాలి. దానికి శానా కథ ఉంటది. చూడాలే మరిగా ఏమైతుందో గాని పార్టీల నడుమ జమిలీ జగడం బుట్టుడైతే పక్కా పో.